భారతదేశంలో జీవించే ప్రజలకు హిందూ తత్వాన్ని తట్టి లేపడమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన ధ్యేయమని అనకాపల్లి జిల్లా ఆర్ఎస్ఎస్ కార్యనిర్వాహకులు జిపిఎస్ నాయుడు అన్నారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 ఏళ్లైన సందర్భంగా మండల కేంద్రమైన సబ్బవరం శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో 1925 నాటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పనిచేస్తుందని గుర్తు చేశారు. హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత నాగరిక సమాజంలో టీవీ సీరియల్ ప్రభావాన్ని గుర్తు చేస్తూ నాయుడు మహిళలను కుట్రదారులుగా కుటుంబాల్లో కలహాలు రేపే వ్యక్తిగా చూపించడం, వాటిని తిలకించడం హిందువులు చేస్తున్న పొరపాటని పేర్కొన్నారు. హిందూ ధర్మాన్ని రక్షించాలంటే పరమత ప్రమేయం లేకుండా ప్రజలు చైతన్యవంతమై ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ వ్యాపారవేత్త, భారతీయ జనతా పార్టీ నేత చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ భారతదేశంలో అన్ని మతాల ప్రభావంతో హిందువుల సైతం పక్కదారి పట్టడాన్ని నిర్మూలించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేస్తున్న కృషిని అభినందించారు. ఇలాంటి హిందూ సమ్మేళనాల వల్ల సమాజం ఎంతో చైతన్యవంతం అవుతుందని ఆర్ఎస్ఎస్కు అభినందనలు తెలిపారు. అనంతరం ఆర్ఎస్ఎస్ జెండాలు చేతబూని భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్యనారాయణ మాస్టారు స్వాగతం పలకగా సబ్బవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ గడ్డం ప్రసాద్, విష్ణుదేవానంద్ సరస్వతి స్వామీజీ, సబ్బవరం షిరిడి సేవా సంఘ్ అధ్యక్షురాలు గడ్డం కృష్ణవేణి, గండి కోటేశ్వరమ్మ, విశాఖ డైరీ డైరెక్టర్ సరగడం శంకర్రావు, నార్పాడు సర్పంచ్ మామిడి శంకర్రావు, కర్రీ బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం, చాలా శుభదినం కూడా. 20 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి వారు ఎక్కడైతే జన్మించారో, ఎక్కడి నుంచి ఆర్ఎస్ఎస్ స్థాపించారో, నేను అక్కడ ఉద్యోగం మీద 20 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి నాకు వారంటే చాలా సదభిప్రాయం, వారి గురించి చాలా విషయాలు. ఇతర కులాల వారు హిందువులందరినీ తీసుకెళ్ళి మరి ఏదే కులంలో కలిపినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఆ తరుణంలో సంఘము 100 సంవత్సరాలు పూర్తి అయింది కాబట్టి శత జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. ఈ సమ్మేళనంలో మనందరి యొక్క ఒక ఉద్దేశము, మన అందరి యొక్క ఒక ఆవేదన, మన కుటుంబాల్లో నుంచి కొంతమంది బయటకు వెళ్ళిపోతున్నారు. పుట్టిదే ఒక ధర్మం, చనిపోతే ఒక ధర్మం, ఆఖరికి సృష్టిలో భార్యాభర్తల కలయిక కూడా ఒక చక్కటి సంస్కారాన్ని ఇచ్చేటువంటి ధర్మం ఏదైనా ఉందంటే అది హిందూ ధర్మం. నీటిని కేవలం వాడుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే కాకుండా నీటిని గంగామాతగా పూజించేటువంటి ధర్మం హిందూ ధర్మం. మన ఇంట్లో బావిలో నీరు ఉంటుంది, చెప్పుతో నీళ్ళు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టండి, వారం రోజులు పోయిన తర్వాత చూడండి, 10 రోజులు పోయిన తర్వాత చూడండి నీరు ఎలా ఉంటుందో. అదే కాశీకి వెళ్ళి గంగమ్మ నీరు తెచ్చి మీ ఇంట్లో పెట్టండి, ఈరోజు సబ్బవరం హిందూ సమ్మేళనంలో భాగంగా వేదికపై ఆసీనులైనటువంటి విష్ణుదేవానంద సరస్వతి స్వామీజీ వారి చరణాలకు ప్రణమిల్లి, వేదికపై ఆసీనులైనటువంటి గ్రామ సర్పంచ్ గారికి, పెద్దలు చొక్కాకుల వెంకట్రావు గారికి, మాతృమూర్తులు నేను శ్రీరాముడి వారసులం అంటారు, మీరు శ్రీకృష్ణుడి వంశంలో ఉన్నారు. శ్రీరాముడి వారసులం, శ్రీకృష్ణుడి వంశజులం, శ్రీరాముడి వారసులం. గడప లోపలే కులం నేనంటారు, గడప దాటితే హిందువులు అని మీరు చెప్పాలి. గడప లోపలే కులం, గడప లోపలే కులం, గడప లోపలే కులం. బోలో గణేష్ మహారాజ్ కి, శ్రీరామచంద్రమూర్తికి, సీతామాయికి, హనుమాన్కి, లక్ష్మణ స్వామికి. నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని దాని సందర్భంగా భారతదేశంలో ప్రతి ఏరియాలో ఈ హిందూ సమ్మేళనాలు పెట్టడం జరుగుతూ ఉన్నది. ఇది హిందువులకి ఈ ఆర్ఎస్ఎస్ వెనకాలుండి ఒక కవచములా ఇది రక్షిస్తూ ఉందాక స్వామివారు చెప్పారు. హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రధానంగా ఈ 100 సంవత్సరాల నుంచి కూడా ఒక కవచములా కాపాడుతున్నది ఈ ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి పెద్దలు గురువారీలు చెప్పారు. అందుకే ఈరోజు 100 సంవత్సరాలైన సందర్భంగా మన నాయుడు గారు కూడా చాలా చక్కగా
ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు వారి హిందుత్వాన్ని గురించి ఏంటంటే ప్రాచీన కాలం నుంచి ఈ మరొక సాంప్రదాయాలు సంస్కృతులు ఇందాక చూసాం కోలాటాలు ఈరోజు నేటి మర్చిపోయినటువంటి పరిస్థితులు అది కనుమరుగైనటువంటి పరిస్థితుల్లో ఈ హిందూ సమ్మేళనం వల్ల అది మరలా పిల్లలకి తెలియపరుస్తూ ఉన్నారు. చాలా చక్కగా హిందువుల్ని సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అనకాపల్లి జిల్లాలో 74 చోట్ల హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు సబ్బవరంలో హిందూ సమ్మేళనాన్ని స్థానిక హిందూ సమాజము, స్థానిక గ్రామ పెద్దలు సహకారంతో హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హిందూ సమ్మేళనం ద్వారా హిందూ సమాజాన్ని చైతన్యపరిచి జాగృతపరిచి భారతదేశాన్ని విశ్వగురుగా నిలపాలి. తద్వారా ప్రపంచంలో శాంతి నిలబడాలంటే కేవలం భారతదేశం బలంగా ఉంటేనే సాధ్యంగా అవుతుంది. కాబట్టి భారతదేశాన్ని బలం చేయడానికి మనందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా హిందూ సమ్మేళనం ద్వారా, అదేవిధంగా ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించాలని, విదేశీ సంస్కృతుల రోజులో పడకుండా ఈ దేశ యువత యొక్క శక్తి నిర్వీర్యం కాకుండా ఉండాలని ఈ సమ్మేళనం సందర్భంగా భక్తులందరూ సూచించడం జరిగింది. మంచి పరివర్తన ఆధారంగా సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన, స్వదేశీ, పౌర విధులు, పర్యావరణ పరిరక్షణ 5 అంశాలని ప్రధానంగా తీసుకుని ఈ 5 అంశాలలో సమాజంలో పరివర్తన వచ్చినట్లయితే ఈ సమాజం బలంగా తయారవుతుంది. ఈ సమాజం బలంగా తయారైతే ఈ దేశం బలంగా తయారవుతుంది. అంటే పంచ పరివర్తన ఆధారంగా రాబోయే రోజుల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం విస్తృతంగా గ్రామాల్లోకి, ప్రజల్లోకి, హిందూ సమాజంలోకి వెళ్తుంది అన్న విషయాన్ని ఈ సమ్మేళన సందర్భంగా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. స్వామి గారు కానీ నాయుడు గారు కానీ వివరించారు. దానికి హిందువులంతా ఒక నాటిపైకి వచ్చి ఎక్కడైనా వారు చెప్పినటువంటి బోధనలు ఏదైతే ఉన్నాయో దాన్ని విని ఈ హిందుత్వానికి ఎటువంటి ఇది ఉందో తెలుసుకోవాలని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా వారికి కూడా తెలియపరుస్తూ ఈరోజు సబ్బవరంలో చక్కటి కార్యక్రమాన్ని హిందూ సమ్మేళనం చేసినందుకు వారితో ఇక్కడ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి నిన్నటి నుంచి కూడా ఈ కార్యకర్తలు ఎంతో కార్యక్రమాన్ని దీన్ని ఇంత ఘనంగా జరుపుకున్న వారందరికీ కూడా మా అందరి తరఫున ప్రత్యేక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. నిరంతరం సేవాభావంతో పనిచేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ RSS 100 సంవత్సరాల ప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి తరుణం ఇది. ప్రపంచ చరిత్రలో ఎన్నో సంస్థలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ సంఘం దినదినాభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే సంఘం సమాజంలో ఒక భాగం కాదు, అది సమాజం యొక్క RSS జిల్లా కార్యవాహ. RSS నేటికి సరిగ్గా 100 సంవత్సరాల క్రితం 1925లో నాగపూర్లో డాక్టర్ కేశవరావు బళిరామ్ విద్యావర్ అనే వ్యక్తి ప్రారంభించారు. ఈ సమాజంలో 2500 సంవత్సరాల సంఘర్షణ చరిత్రను ఆయన గమనించి 200 సంవత్సరాల సంఘర్ష పోరాటాన్ని, 1000 సంవత్సరాల బానిస దేశం యొక్క పరిస్థితిని గమనించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఐక్యత లేకపోవడమే